ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలో కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు నిర్వహిస్తున్న చెరువులపై జిల్లా మత్స్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. జీకొండూరు, కౌలూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల, వెలడం గ్రామంలో ఏకకాలంలో చేపల చెరువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తూ చేపల పెంపకం చేస్తున్నట్లు గుర్తించిన చెరువులపై అధికారులు చర్యలను చేపట్టారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కొన్ని చేపల చెరువులను సీజ్ చేయగా మరికొన్నింటిని జరిమానాలు విధించారు. గతంలో పలుమార్లు చెరువుల యజమానులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా కోళ్ల వ్యర్థాలతో సాగు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చేపల సాగులో కోళ్ల వ్యర్థాల వినియోగం ప్రజా ఆరోగ్యానికి హానికరమని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే చెరువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇదే తరహాలో గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు నిర్వహిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులపై చర్యలను తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేడం మళ్ళీ వేసినట్టున్నారని వాళ్ళే అడుగుతున్నారు. ఆల్రెడీ అంత చికెన్ వేస్ట్ కనిపిస్తుంది. మీరు వేయలేదని చెప్తే ఎలాగండి? వేయకుండా మీరు మమ్మల్ని మీరేం లీడ్ చేయక్కర్లే. మీ చెరువు గురించి మేము మాట్లాడుతున్నాం. మీ చెరువు గురించి వరకు మాట్లాడండి. వేరే చెరువులకి వెళ్ళాలా లేదా మేము డిసైడ్ చేసుకుంటామండి. మీరు మాకు అది చెప్పక్కర్లేదు. మేము వీరా గారు, నేను ఇప్పుడు ఫీల్డ్కి వచ్చానండి మైదానం నుంచి కౌలూరు. ఆర్ఐ గారు అమ్మాయి వీరా గారు కూడా ఇచ్చారు. అందులోకి వస్తే మనకి ఎండ దెబ్బలు